ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు. గురు పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. అయితే ఈ గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవితో పాటుగా గురు స్వరూపమైన సాయిబాబాను పూజించి కొన్ని విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీ కుటుంబానికి ఐశ్వర్యం కలిసి వస్తుంది. గురు పౌర్ణమి వచ్చేలోపు ఈ వీడియో మీ కంట పడిందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో గురు పౌర్ణమి ఒకటి. ఇంతటి శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురు స్వరూపమైన సాయిబాబాను పూజించాలి. ఈ పౌర్ణమి రోజున గురువులను పూజిస్తే రాత్రికి రాత్రే అదృష్టం వరించి మీ కుటుంబానికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో సాయిబాబాను పూజించి సాయిబాబాకు నైవేద్యంగా పాలతో తయారు చేసిన స్వీట్లను నివేదించండి. ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏదైనా సాయిబాబా దేవాలయానికి వెళ్ళి దునిలో కొబ్బరికాయను వేయండి. సకల పాపాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. దునిలో కొబ్బరికాయతో పాటుగా నవధాన్యాలు, ఒక కర్పూరం కూడా వేసి దునికి నమస్కారం చేసుకుంటూ ఓం కర్మ ధ్వంసినే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదవండి. భయంకరమైన జాతక దోషాలన్నీ తొలగిపోయి సాయిబాబా అనుగ్రహం వెంటనే లభిస్తుంది. ఇక ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురువు గారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న పంతులు గారి పాదాలకు నమస్కారం చేసి పంతులు గారికి 11 రూపాయలను దక్షిణంగా వేయండి. ఈ గురు పౌర్ణమి రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటే మీ జాతకంలో గురు బలం పెరిగి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది. ఇక మీ జీవితంలో కష్టాలే ఉండవు. ఈ గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మించాడు. అయితే మన పురాణాల ప్రకారం ఈ గురు పౌర్ణమి రోజున ఎవరైతే దేవుళ్లను పూజిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని వ్యాస మహర్షి వరమిచ్చాడట. వ్యాస మహర్షి వరమిచ్చినట్టుగానే పూర్వం చాలామంది భక్తులు వ్యాస మహర్షిని పూజించి ఎన్నో వరాలను పొందారట. అయితే వ్యాస మహర్షిని పూజించలేని వారు గురు స్వరూపమైన దక్షిణామూర్తిని పూజించిన, దత్తాత్రేయుడిని పూజించిన, సాయిబాబాని పూజించిన కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరినన్ని వరాలను ప్రసాదిస్తాడని స్వయంగా ఆ వ్యాస మహర్షి వివరించాడు. మన జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి వారు గురు పౌర్ణమి రోజున ఇంట్లో దీపారాధన చేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే వ్యాం వేద వ్యాసాయ. ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలన్నా ఈ గురు పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి నానబెట్టిన శనగలను దారానికి గుచ్చి ఒక దండలాగా తయారు చేసి దత్తాత్రేయుని దేవాలయానికి వెళ్ళి ఆ శనగల దండను దత్తాత్రేయునికి సమర్పిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు లభిస్తాయి. మీ పిల్లల విద్యలో బాగా రాణించాలంటే ఈ గురు పౌర్ణమి రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. మీ పిల్లలకు మంచి విద్యా బుద్ధులు ప్రాప్తిస్తాయి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కుటుంబంలో కలహాలు, భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ గురు పౌర్ణమి రోజున ఓం శ్రీ గురు రాఘవేంద్రాయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. భార్య భర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి. దత్తాత్రేయుని స్వరూపం మేడి చెట్టు. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున మేడి చెట్టు కింద ఒక చిన్న ముగ్గు వేసి ముగ్గు పైన ఒక నెయ్యి దీపం వెలిగించి మేడి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే విశేషమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ గురు పౌర్ణమి రోజున ఆ పరమేశ్వరుడు యోగ నిద్రలోకి వెళ్తాడట. తొలి ఏకాదశి నాడు విష్ణుదేవుడు యోగ నిద్రలోకి వెళ్తాడు. అదేవిధంగా ఈ గురు పౌర్ణమి నాడు ఆ పరమేశ్వరుడు భక్తుల పాపాలన్నీ తన జటాజూటంలో బంధించి యోగ నిద్రలోకి వెళ్తాడట. కాబట్టి ఈ పౌర్ణమి రోజున
ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుంటే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక విశేషంగా ఈ పౌర్ణమి రోజున తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం చేస్తే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. అదేవిధంగా ఈ గురు పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరికను కోరుకుని చంద్రుడికి నమస్కారం చేసుకోండి. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున హనుమంతుడి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి. అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. భయంకరమైన నరదృష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ గురు పౌర్ణమి రోజున ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే గురు పౌర్ణమి రోజున ఒక 5 యాలకులను తీసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసి ఈ యాలకులను మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విశేషమైన ధనలాభం కలిసి వస్తుంది. అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. ఈ దీపాల కాంతులతో మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు. ఇక జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం ఈ గురు పౌర్ణమి రోజున నిషేధం. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ గురు పౌర్ణమి రోజున లవంగాలతో దిష్టి తీసుకోండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే ఈ రోజున చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఎవరికైనా అన్నాన్ని దానం చేస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. సో ఇదండి వాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి వాటి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.